హబీబీ కమ్ టు ఈజిప్ట్. ఓ చిన్న పాప వచ్చి మాకు ముద్దు పెట్టేసింది ఇందాక, ఓ చిన్న బేబీ. అసలు thumbnail చూసి షాక్ అవ్వకండి, వీడియో ఫుల్ గా చూడండి. అలా ఎందుకు పెట్టానో మీకే అర్థమైపోతుంది. మరీ తినేస్తున్నారు ఇక్కడ, చూద్దాం అసలు ఏముంటుందో ఇందులో. సో వెల్కమ్ బ్యాక్. ఈరోజు కైరో నగర పర్యటనలో రెండో రోజు అనమాట. ఆల్రెడీ నిన్న మనం కైరోలో దిగాం సాటర్డే ఆఫ్టర్నూన్. సో ఫుల్గా ఒక రౌండ్ కొట్టేసాం. ఈ వేళ అయితే కైరోని అయితే జల్లెడ పెట్టడానికి రెడీగా ఉన్నాం అనమాట. అదిగోండి మనకి 250 pounds అయిందనమాట. ఒక మిల్క్ షేక్ అండ్ ఒక క్యాప్సినో. కైరో టవర్ నిన్న చూసేసాం, కానీ మళ్ళీ వచ్చాం. ఎందుకనేది మీకు కార్లో చెప్తా. ఇది నిన్న సాయంత్రం కైరో టవర్ దగ్గర ఇన్స్టా 360 కెమెరా తోటి ఒక ఫోటో తీసుకున్నాం అనమాట. ఈ ప్రింట్అవుట్ ఇవ్వడానికి వాళ్ళు 40 నిమిషాలు వెయిట్ చేయించారు, చాలా ఎక్కువ టైం అనమాట. సో ఆ గ్యాప్లో కాఫీ తాగేసి బయటకు వచ్చేసాం. ఇదిగోండి మన ఫరీద్ బ్రదర్ క్యాబ్ ఎక్కేసాం, తను బయటే వెయిట్ చేసాడు అనమాట ఎంతసేపు. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం NMEC, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్. కైరో సిటీలో నావిగేట్ చేస్తున్నప్పుడల్లా ఈ నైల్ నది కనిపిస్తూ ఉంటది అనమాట. అదిగోండి నైల్ నది మీద బ్రిడ్జ్ దాటుకుంటూ మనం మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు కైరోలో మేము ఒకే ఒక మ్యూజియం చూస్తాం. ఏదో ఒక మ్యూజియం చెప్పండి అంటే ఇదే అనమాట. ఎందుకంటే గ్రాండ్ మమ్మీస్ ఇక్కడే ఉన్నాయి, రాయల్ మమ్మీస్ అనమాట. ఆ పాతకాలం నుంచి ప్రిజర్వ్ చేసిన మమ్మీస్. చూడండి అదిగోండి NMEC, గ్రాండ్ రాయల్ మమ్మీస్ ని చూడాలంటే ఈ ఒక్క మ్యూజియంకే రండి చాలు. ఒక టికెట్ 550 pounds అనమాట. ఇద్దరికి కలిపి 1100 pounds అయింది. అంటే ఇక్కడ ప్రొఫెషనల్ కెమెరా తోటి షూటింగ్ అలౌ చేయరు, మమ్మీల్ని చూపించకూడదు. అందుకే నేను కెమెరాది కూడా కార్లోనే వదిలేసి ఓన్లీ ఫోన్ మాత్రమే తెచ్చామన్నమాట. లోపల అంబియన్స్ ఇలా ఉంది. రాయల్ మమ్మీస్, రాయల్ మమ్మీస్ ని చూసి వచ్చామండి. నిజం చెప్తున్నాను, మతిపోయింది నిజం చెప్తున్నాను. అసలు మాటల్లో చెప్పలేను. ఈజిప్ట్ వచ్చిన వాళ్ళు ఈ NMECకి అయితే కంపల్సరీ రండి. ఏ మ్యూజియం చూసినా చూడకపోయినా ఇది మాత్రం కంపల్సరీ చూడాలి. స్ట్రిక్ట్లీ ఫొటోస్ వీడియోస్ అలౌ చేయట్లేదు. వేలాది సంవత్సరాల క్రితం మమ్మీలు అవి. ఈ ఫోటోలు వీడియోలు తీస్తే పాడైపోతుంది. అసలు కొన్ని మమ్మీలకి అయితే చేతులు ఒంగిపోయి ఉన్నాయి, కొన్ని మమ్మీలకి అయితే గుండెకు బొక్కడిపోయింది, కొన్ని మమ్మీలకి అయితే హెయిర్ కూడా ఇంకా అలా స్పష్టంగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేమండి. ఆ మమ్మీల్ని నిజంగా కళ్ళతో చూడాలి. నిజంగా ఆ మమ్మిఫికేషన్ ప్రాసెస్ అలా చేసి అలా ఉంచడం అనేది నిజంగా గ్రేట్. అసలు మమ్మిఫికేషన్ అనేది ఎందుకు చేశారో కూడా బయటికి వెళ్ళాక చెప్తాను. ప్రజెంట్ అయితే నేను మైక్ అవి ఏం తేలేదు కాబట్టి బయటికి వెళ్ళాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఈ పెద్ద హాల్లో మొత్తం ఈ ఆర్టిఫాక్ట్స్, పూర్వకాలం వాడిన ఈజిప్షియన్ సామాన్లు అన్నీ ఉన్నాయి. చూడండి ఇవన్నీ కూడా ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో వాడిన ఆర్టిఫాక్ట్స్ అనమాట. ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటి మాకు ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. ఇది చూడండి మన హిందూ సాంప్రదాయంలో వాడే మంగళసూత్రంలో ఉంది ఇది. అసలు కొంచెం షాక్ అయ్యాం ఇది చూసి. అప్పట్లో వాడిన సిరమిక్ సామాన్లు ఇవన్నీ. ఇదేమో ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో పల్లకీ లాంటిది అనమాట. ఇదంతా కూడా టెక్స్టైల్ గ్యాలరీ అనమాట. అప్పట్లో వాడిన బట్టలు, పరుపులు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అప్పట్లో ఈజిప్ట్ మహిళలు వేసుకున్న డ్రెస్సులు అనమాట ఇవి. థిక్గా ఉండేవంట, ఎందుకంటే బాడీ షేప్స్ కనపడకుండా అలా వేసుకునేవారంట. చూడండి మనిషి ఇప్పుడు ఎంత అలా ఎవాల్వ్ అయ్యాడంటే ఇప్పుడైతే అన్ని స్కిన్నీ జీన్స్లు, టైట్ ఫిట్లు వేసుకుంటున్నాం. అంత చేంజ్ వచ్చింది. అయిపోయిందండి NMEC విజిట్. సో మైండ్ పోయింది. మేము చూసిన మ్యూజియంస్లో ది బెస్ట్ అనమాట. అసలు ఒక మానవ శరీరాన్ని అలాగా ప్రిజర్వ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఈ మమ్మిఫికేషన్ అంటే ఏంటంటే ఈ ప్రాచీన ఈజిప్షియన్స్ ఏమని నమ్మేవారంటే మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా పునర్జన్మ ఉంటుంది. సో ఆ ఆత్మ మళ్ళీ తిరిగి రావాలంటే బాడీ ఉండాలి కాబట్టి ఆ బాడీ నాశనం అయిపోకుండా కాపాడడానికి ఈ మమ్మిఫికేషన్ అనేది కనిపెట్టారనమాట. ఆ మమ్మిఫికేషన్ ప్రాసెస్లో రసాయనాలు అవన్నీ పూసి ఆ శరీరాలని భద్రంగా కాపాడేవారు అనమాట. అది ఫస్ట్లో రాజులు, రాణులు వీళ్ళకి మాత్రమే చేసేవారు. తర్వాత ఇంకా ఈజిప్షియన్స్ చాలామంది ఇంక్లూడింగ్ వాళ్ళ పెంపుడు జంతువులను కూడా మమ్మీలుగా మార్చడం మొదలుపెట్టారంట. చాలా గ్రేట్గా అనిపించింది నిజంగా. ఆ మమ్మీలు మాత్రం మన కళ్ళతో మనం చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలి తప్ప మీకు ఫోటో చూసినా ఫీల్ రాదు. అసలు వేరే వరల్డ్లోకి వెళ్ళినట్టు అనిపించింది. మన నెక్స్ట్ స్టాప్ సిటాడల్కి వెళ్ళిపోతున్నాం. అది కూడా చూడవలసిన ప్లేస్. టైం ఆఫ్టర్నూన్ 1:30 అయింది. లంచ్ కూడా చెయ్యాలి ఎక్కడైనా ప్లేస్ చూసి.
మొత్తానికైతే వచ్చేసాం. కైరోలో మోస్ట్ ఫేమస్ సెటాడల్. దీని లోపల మొహమ్మద్ అలీ మాస్క్ అని చాలా అందమైన మాస్క్ ఉంటుంది. హిస్టారికల్గా చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. అలాగే ఇక్కడ నిలబడి చూస్తే కైరో నగరం అంతా కూడా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇది కొండపైన ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా టికెట్ రేట్లు మాత్రం వాయుగొట్టేస్తున్నారు. ఇద్దరికి కలిపి 1100 పౌండ్లు అయింది. అంటే మన డబ్బుల్లో ఒక 1900 రూపాయలు లెగిసినట్టే ఇక్కడ టికెట్లకి. సెటాడల్ ఆర్కిటెక్చర్ అదిరిపోయింది. లోపల ఇంకా బాగుంటుంది. పూర్తిగా ఈజిప్షియన్ లా మారిన రోజాని చూడండి. సో రోజాకేమో ఈ డ్రెస్ ఇచ్చారనమాట. దుబాయ్ సైట్ మీకు దండం పెడుతుంది. లోపలికి మనం డైరెక్ట్ గా చెప్పులతో వెళ్ళడానికి వీల్లేదనమాట. అందుకే ఇలాంటి కవర్స్ ఇస్తారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్లో ఆ పైన కాంబినేషన్ చాలా బాగుంది. ఈ లైట్లన్నీ పెట్టడం వల్ల కూడా మంచి గ్రాండ్ లుక్ వచ్చింది. చూడండి ఎక్కడ చూసినా కైరోలో ఇలాంటి క్యూట్ క్యూట్ పిల్లలన్నీ కనిపిస్తున్నాయి. భయం లేకుండా పక్కనే వచ్చి కూర్చుంటున్నాయి అన్నమాట. స్ట్రీట్ డాగ్స్ కూడా ఉన్నాయి. ఇండియాలో లాగానే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో చూసారు కదా సెటాడల్ లోపలైతే వ్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఇది ఉన్న లొకేషన్ కూడా చుట్టూరు కొండలు అండ్ కైరో సిటీ వ్యూ కూడా అద్భుతంగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడైతే మనం చూడవలసిన నెక్స్ట్ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్. అన్నీ చూసుకుంటూ సాయంత్రం మనం పిరమిడ్స్ ఆపోజిట్లో ఉన్న హోటల్ ఏదైతే బుక్ చేసామో అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేద్దాం. రాత్రి అయిపోతుంది, 8-9 అయిపోతుంది అనుకుంటున్నాం. సో లెట్స్ గో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. హబీబీ కమ్ టు ఈజిప్ట్. ఇండియన్స్ అంటే చాలా ఇష్టం. Where are you from? India. India. How are you? I'm fine. What's your name? Thank you. Bye. ఇండియన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఏదో మనల్ని సెలబ్రిటీస్ లా ట్రీట్ చేస్తారు వీళ్ళు. ఇండియా ఎక్కడికి వెళ్ళిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటారు. ఇప్పుడు నా పిల్లల పాపం సెల్ఫీ తీసుకుని ఇదిగో చాక్లెట్ కూడా ఇచ్చారు. సూపర్ అనమాట. ఇండియన్స్ అంటే చాలా ఇష్టం. ఈజిప్ట్ వాళ్ళకి ఈజిప్ట్ రండి వీళ్ళన్న వాళ్ళు. గ్రౌండ్ లో చూస్తున్నారు కదా సెటాడల్. అక్కడి నుంచే మనం ఇక్కడికి వచ్చాం అనమాట. ఈ మాస్క్ పేరు వచ్చేసి సుల్తాన్ హసన్ మాస్క్. ఇదేంటంటే ఇది కూడా ఎంట్రన్స్ టికెట్. ఒక్కొక్కరికి 220 పౌండ్లు. అంటే ఇద్దరికి కలిపి 440 పౌండ్స్ కట్టామన్నమాట. టైమ్లెస్నెస్ అంటారు చూసారా. ఎన్ని సంవత్సరాలైనా కూడా కన్స్ట్రక్షన్స్ చెక్కు చెదరకుండా ఉంటాయి. అద్భుతమైన చెక్కుబడి అనమాట. అసలు మైండ్ బ్లోయింగ్. రోజు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మేమిద్దరం మోస్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. ఎప్పుడు యూరోప్లో ఎప్పుడు ఇంకా చర్చిలు మనకి కథీడ్రల్స్ యూరోప్ లో ఎక్కడికి వెళ్ళినా మనకి చర్చిలు కనబడతాయి. మనకి ఇండియా వెళ్తే దేవాలయాలు కనబడతాయి. ఇదే ఫస్ట్ టైం మేము మోస్కి వెళ్ళడం. అసలు చాలా బాగా అనిపిస్తుంది. సూపర్. అండ్ లోకల్స్ కూడా ఇండియన్స్ మంచిగా ఉన్నారు. ఓ చిన్న పాప వచ్చి మాకు ముద్దు పెట్టేసింది ఇందాక. ఓ చిన్న బేబీ. అసలు చాలా క్యూట్ గా అనిపించింది అనమాట. ఇండియన్స్ అంటే చాలా ఇష్టం. ఈజిప్ట్ వచ్చి మీరు నెట్ఫ్లిక్స్ ఆన్ చేశారనుకోండి, మొత్తం మన ఇండియన్ మూవీసే ఎక్కువ కనబడతాయి అనమాట. బాగుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే ప్లేస్ కార్టిక్. ఎక్కడికి వెళ్దాం చూద్దాం. ఈ బుడంకాయ వచ్చి కిస్ పెట్టేసింది అనమాట. చాక్లెట్ ఇచ్చాం సరదాగా. నైస్. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడైతే మనం మళ్ళీ నైలు నది దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సరదాగా ఒక బోట్ రైడ్ అయితే చేద్దాం. నిన్న రాత్రి మిస్ అయ్యాం కదా. సో ఇప్పుడైతే చేయడానికి వెళ్తున్నాం. అండ్ ఇంకొకటి, ఈరోజు మనం ఏదైతే ట్యాక్సీలో తిరుగుతున్నామో ఇది ఒక రోజంతా, అంటే ఒక 10 గంటలు మనతో ఉండడానికి మాట్లాడేసుకున్నాం అనమాట. సో మన డబ్బుల్లో చెప్పాలంటే వీళ్ళకి మనం ఒక 4000 రూపాయలు ఇస్తున్నాం ఒక రోజంతా 10 గంటలు మనతో ఉండడానికి.
వచ్చేసాం, నైల్ నది గట్టు మీదకి వచ్చేసాం అనమాట. నిన్న ఇక్కడికి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది, బోట్ రైడ్ చేయలేకపోయాం. సో ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఏదైనా ఒక క్యూట్గా ఉన్న బోట్ చూసుకుని దాంట్లో వెళ్ళి జస్ట్ ఆ రివర్ క్రూజ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇదిగోండి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుని బోట్ ఎక్కామన్నమాట. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ 50 pounds ఒకటి మీడియం అనమాట. ఇప్పుడు ఈ బోట్ రైడ్ కూడా 30 minutes 50 pounds ఒక్కొక్కటి. బోట్ రైడ్ అయితే క్రేజీ అండి. ఇది ప్రపంచంలోనే పొడుగైన నది నైల్ నది. నైల్ నది మీద మనం చిన్న క్రూయిజ్ చేస్తాం అనమాట. ఎక్కడున్నారు? ఇప్పుడు డబ్బులు అయిపోయినాయండి, మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం. నిన్న డ్రా చేసినప్పుడు కూడా మాక్సిమం 8,000 pounds డ్రా చేసుకోమని చెప్తుంది. ఈ ఏటీఎం ఇది వేరే బ్యాంకు, నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఈజిప్ట్ లో కూడా మాక్సిమం విత్డ్రా అమౌంట్ 8,000 pounds. సో నైల్ రివర్ క్రూయిజ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మేము తాహరీర్ స్క్వేర్ దగ్గరికి వచ్చేసాం. ఆ బిల్డింగ్ కనిపిస్తుంది చూస్తారా, అది ఫేమస్ మ్యూజియం, ఈజిప్టియన్ మ్యూజియం అనమాట. ఇదంతా కూడా డౌన్ టౌన్. ఇప్పుడు మనం ఈ డౌన్ టౌన్ చూడడానికి ఇదిగోండి గుర్రబండి మీద వెళ్తున్నాం. ఇదిగో రోజా ఆల్రెడీ గుర్రబండి ఎక్కేసి కూర్చుంది. సో మీరు కనుక కైరో వచ్చారనుకోండి, స్టే చేయాలంటే ఇది కరెక్ట్ ఏరియా అనమాట. మంచి బజ్ ఉంటుంది, ఎప్పుడు కలకల్లాడుతూ ఉండే ఏరియా అనమాట. స్టే చేయడానికి బాగుంటుంది. తాహరీర్ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్ రాజధాని నగరం కైరోలో గుర్రబండి మీద తిరుగుతున్నాం అనమాట. బాగుంది ఈ గుర్రబండి ఫెసిలిటీ, బాగుంది. అండ్ దీనికి 300 pounds తీసుకున్నాడు. ముందు 200 pounds అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్కిన తర్వాత అది బతిమాలేసి మళ్ళీ 300 pounds అన్నాడు. ఇంక సర్లే పోనే అని ఇస్తున్నాం అనమాట. కానీ బాగుంది, ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. చూడండి అదిగో నైల్ నది మీద బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం. గుర్రపు పోటీలు బాద్షా బాద్షా గుర్రబండి మీద సవారీ చేస్తున్నాం అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, క్రేజీ అనమాట. ఇదంతా కైరో డౌన్ టౌన్ అనమాట. తాహరీర్ స్క్వేర్ పక్కన సందులన్నీ కూడా ఇలా నైట్ టైం కళకళలాడుతూ ఉంటాయి. హలో చెప్తుంది పాపం అమ్మాయి, హలో చెప్పి ఆగచ్చు కదా. సో అలా అనమాట. ఇదిగోండి స్ట్రీట్ వాక్ చేస్తున్నాం, చాలా బాగుంది. చూడండి రెస్టారెంట్ ఫేమస్ అనమాట డౌన్ టౌన్లో. కరామ్ ఎల్ షామ్ అని ఉంది దీని పేరు. అసలు జనాలు గుమ్ముగూడిపోయి మరీ తినేస్తున్నారు ఇక్కడ. చూద్దాం అసలు ఏముంటుందో ఇందులో. చికెన్ షవర్మా చాలా చాలా ఫేమస్. థ్యాంక్ యూ, వెరీ టేస్టీ, చాలా బాగుంది రోజా, సూపర్గా ఉందండి. అసలు టేస్ట్కి ఇచ్చారు. చికెన్ షవర్మా అయితే తీసుకుందాం. అప్పుడు చాలా బిజీగా ఉంది, టోకెన్ తీసుకోవడానికి కూడా ఖాళీ లేదు ఇక్కడ. అదండి 85 pounds తీసుకున్నారనమాట ఒక చికెన్ షవర్మా. 85 pounds. చూద్దాం వచ్చాక తిని చెప్తాను ఎలా ఉందో. టోకెన్ తీసుకున్నాను 423 మన టోకెన్ నెంబర్. వెయిట్ చేయాలి, 20 నిమిషాలు పడుతుందంట ఒక షవర్మాకి. 20 నిమిషాల్లో ఇస్తా ఉన్నాడు కానీ పావు గంటలోనే ఇచ్చాడు. చూద్దాం ఎలా ఉందో. చూడడానికి మాత్రం మంచి ఫ్రెష్గా ఉంది. షవర్మా నాకు పర్సనల్గా చాలా ఇష్టం. బాగుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది నిజంగానే. ఈ ప్లేస్ ఎందుకంత ఫేమస్ అయిందో నాకు అర్థమైంది ఇప్పుడు. చాలా బాగుంది ఒక బయటికి, సూపర్. అదండి కరామ్ ఎల్ షామ్లో అయితే ఒక అద్భుతమైన షవర్మా తినేసి ఈ రోజు ఇంకా ఎండ్ చేసేస్తున్నాం. గేజా వెళ్ళిపోతున్నాం. రేపు వీడియోలో పిరమిడ్స్ దుమ్ము దులిపేద్దాం, పిరమిడ్ టూర్ అంతా చేద్దాం. సో లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం.